ఒక కళాకారిణిగా తన జీవితం ధన్యమైందన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికారెడ్డి. ఈ పురస్కారం తన ఒక్కరిదే కాదు, కూచిపూడి కళకు దక్కిన గౌరవం అన్నారు. దీపికారెడ్డి గత 5 దశాబ్దాలుగా కూచిపూడి నృత్య రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన శాస్త్రీయ నృత్యం వైపు ఆమె అడుగులు వేశారు. ఇప్పుడు పద్మశ్రీ స్థాయికి చేరారు. పెళ్లి తర్వాత తన భర్త ఇచ్చిన సహకారం ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకి కొండంత బలమని దీపికారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆమె ఇంకా ఏమన్నారో మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి పద్మ పురస్కారం వచ్చింది. అందులో ఆర్ట్ విభాగానికి తెలంగాణకి సంబంధించిన దీపికారెడ్డి గారికి పద్మశ్రీ అవార్డు లభించింది. ప్రస్తుతం పద్మశ్రీ అవార్డు మనతో ఉన్నారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీటింగ్ యూ ఇస్ వెరీ హ్యాపీ. ఈ వార్త మీకు ఎప్పుడు తెలిసింది? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? మాటలు రావట్లేదు. ఇంకా ఆనందం ఎంత ఉందంటే నేను మాటలలో చెప్పలేకపోతున్నాను. నిన్న సాయంత్రం నాకు కాల్ వచ్చింది, ఇలా కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ నుంచి ఫోన్ వచ్చింది, మీకు అవార్డు ఇస్తున్నాం అనేసి. అసలు కొంచెంసేపు అసలు ఏమీ ఆలోచన లేకుండా కూర్చున్నాను. ఎందుకంటే నాకు కూచిపూడి నాట్యం ఒక కళ మాత్రమే కాదు, ఇట్ ఈస్ నేను ఆరాధించే నా దైవానికి నేను చేసే పూజ లాంటిది, నా ఆరాధన అని నేను చెప్పడంలో అతిశయోక్తి లేదు. అండ్ మీ పిల్లలకు కూడా దాంట్లో ఇంట్రెస్ట్ ఉందనేది కూడా చూసాం. అసలు కెన్ యూ షేర్ యువర్ జర్నీ ఇన్ క్రిస్పీ వే? ఇప్పుడు యాక్చువల్లీ మా మదర్ డాన్సర్ అండి, క్లాసికల్ డాన్సర్. తను భరతనాట్యం నేర్చుకున్నారు. కానీ నేను కూడా చిన్నప్పుడు భరతనాట్యంతో స్టార్ట్ చేసి తర్వాత కూచిపూడి నేర్చుకున్నాను నా చిన్నతనంలో. అండ్ రవీంద్ర భారతి ఇనాగ్రేషన్ 1961లో జరిగినప్పుడు, అప్పుడు ఫస్ట్ డే ఇనాగ్రేషన్ రోజు చిత్రాంగద బ్యాలే రవీంద్రనాథ్ ఠాగూర్ది ఉన్నప్పుడు మా అమ్మ ప్రధాన షీ వాజ్ ప్లేడ్ ద రోల్ ఆఫ్ చిత్రాంగద అనమాట ఆ బ్యాలేలో. సో తను మంచి డాన్సర్ ఇన్ దోస్ డేస్. తర్వాత తను అంత సీరియస్గా కంటిన్యూ చేయలేకపోయింది. కానీ నా ద్వారా షీ సీజ్ హర్ హ్యాపీనెస్. అండ్ నా ఫస్ట్ గురు సుమతి కౌశల్ గారు. తర్వాత నా రంగప్రవేశం 1976లో జరిగింది. కానీ నేను నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసి నేర్చుకుంది వెంపటి చిన్న సత్యం గారు మాస్టర్ గారి దగ్గర, పద్మభూషణ్. ఆయన లెజెండరీ గురు. ఆయన దగ్గర నేర్చుకోవటం నా పూర్వజన్మ సుకృతం అని నేను ఎప్పుడు భావిస్తాను. బాధ్యత ఎంతవరకు పెరుగుతుంది? ఈ అవార్డుని బేస్ చేసుకుని ఏ లక్ష్యంగా మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారు? సోషల్ థీమ్స్ చాలా చేస్తాను, మిథలాజికల్ థీమ్స్తో పాటు ఒక మెసేజ్ ఇవ్వాలి సొసైటీకి అని. వెదర్ ఇట్ ఈస్ ప్రమోషన్ ఆఫ్ అవర్ టూరిజం, ఆర్ వీవ్స్, ఆర్ హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్ ఎనీ మెసేజ్, ప్రకృతిని ఎలా రక్షించాలి, ఇవన్నీ థీమ్స్ నేను చేస్తాను. మిథలాజికల్ థీమ్స్ అవన్నీ ఒక ఎత్తు అయితే ఇవి కూడా చేస్తాను. వేర్ ఆర్ యూ ఫ్రమ్ బేసికల్లీ? మీ జర్నీ? నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ అండి. నా లైఫే హైదరాబాద్, ఇంకా వేరే ప్లేసే నాకు తెలీదు. ఈ స్థాయి వరకు రావడానికి డెఫినెట్లీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇంతవరకు వచ్చాను. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సాంప్రదాయ నృత్యాలకు, సాంప్రదాయ కళలకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. వివిధ రంగాలకు చెందిన వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా ఈ సాంప్రదాయ నృత్యాల వైపుకు రావడం అనేది చాలా సంతోషం. పద్మ పురస్కారం డెఫినెట్గా నా రెస్పాన్సిబిలిటీని పెంచింది. ముందు ఇంకా మరిన్ని షోస్ ఇస్తానే అంటున్నారు. విత్ కెమెరా పర్సన్ రంగాతో శ్రవణ్, TV9 హైదరాబాద్.